రాజకీయంగా తీసుకొచ్చి నన్ను ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాంటి వ్యక్తికి ఆయన చూపించినటువంటి బాటలోనే నడుస్తూ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడుతుంటే అప్పుడు నేను మినిస్టర్గా ఉన్న మైన్స్ మినిస్టర్గా కంబైన్డ్ స్టేట్లో మైన్స్ మినిస్టర్గా ఉండటం జరిగింది. అప్పుడు అధిష్టానం, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, మీరు జగన్మోహన్ రెడ్డి గారితో పోతే మీ మంత్రి తీసేస్తామంటే ఆ రోజు మా కుటుంబంలో ఎవ్వరు కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మంత్రి పోయినా పర్వాలేదు మాకు అని చెప్పి మేము రాజశేఖర్ గారు మాకు ఇచ్చినటువంటి, ఆయన నాకు చూపించినటువంటి రాజకీయ భిక్ష పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారికి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో నేను మంత్రి పదవి వదులుకోవడం జరిగింది. అలాగే నాతో పాటు ఇంకొక మంత్రి బోస్ గారు కానీ కొండా సురేఖ గారు కానీ కూడా మంత్రి పదవులు వదులుకోవడం జరిగింది ఆ రోజు. అలాగే ఇంకా 15 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు వాళ్ళు కూడా రాజీనామా చేసి మళ్ళా బై ఎలక్షన్ పోవటం జరిగింది. నేను అడుగుతా ఉన్న ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత అని మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు ఎవరైతే 17 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మేము ఆయన కోసం రాజకీయంగా ఆయన ఎదగాలనే ఉద్దేశంతో ఆయన కోసం మేము రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్ పోయి అదే సీట్లో ప్రతిపక్షంలోనే కూర్చునే పరిస్థితిలో ఉన్న తెలిసి కూడా మేము రాజీనామా చేసి బై ఎలక్షన్ పోయి మా డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము ఎమ్మెల్యేలు అయ్యి మళ్ళా చేస్తే ఆ రోజు జగన్ గారు అన్న మాటలు ఏమిటంటే 17 మందిని కూర్చోబెట్టుకొని మీరు జీవితాంతం మా గుండెల్లో ఉంటారు. ఎప్పుడు కూడా నేను ముఖ్యమంత్రి అయితే ఈ 17 మంది మంత్రులుగా ఉంటారు, మిగతా వాళ్ళు తర్వాత అని చెప్పి మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఆయన ఎలక్షన్లు అయిపోయినాయి, మళ్ళా తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి, అన్నీ చేసాం. మరి నేను అడుగుతా ఉన్న విశ్వసనీయత అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని, మంత్రివర్గంలో ఎవరైతే త్యాగం చేసినటువంటి, నేనేదో త్యాగం చేశానని చెప్పుకోవట్లే, మిగతా 15 మంది కూడా ఉన్నారు పాపం. వాళ్ళందరినీ కూడా ఈ 17 మందిలో ఒక్కరినైనా మంత్రిగా ఉంచావా అని అడుగుతా ఉన్నా. కనీసం 4-5 ఇవ్వాలి కదా, కనీసం ఒక్కరు కూడా మంత్రివర్గంలో లేకపోవడం నిజంగా ఆయన మనస్తత్వం ఒక్కసారి మీ అందరూ కూడా గమనించాలని కూడా తెలియజేసుకుంటాం. రాజశేఖర రెడ్డి గారికి ప్రేమ వల్ల, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల ఇన్ని రోజులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు కలిగించినా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా నేను వైసీపీ పార్టీ నెట్టుకొని రావడం జరిగింది. మరి 2-3 సార్లు పవన్ కళ్యాణ్ గారు 2-3 సార్లు బహిరంగ సభలో వైఎస్ఆర్ పార్టీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, బాలినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు అని చెప్పి 2 సార్లు ఆయన నా గురించి, నాకు ఆయనతో మాట్లాడకపోయినా కూడా నా గురించి ఆయన మాట్లాడిన తర్వాత ఆయన మీద నాకు ఎంతో నమ్మకం, ప్రేమ కలిగింది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లో నా గురించి మాట్లాడలేదే, మరి పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్లో ఉండి కూడా మాట్లాడారు అని చెప్పి ఎప్పుడు అనుకుంటుండేది. మరి దురదృష్టం, మొన్న ఎలక్షన్స్ ముందులో పోయి రావటం, కొంత గ్యాప్ రావటం, అది కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నేను రాలేకపోయా. ఏమైనా కానీ పవర్ అనేది ఈరోజు బాటంగా ఒకటే చెప్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పాను, పవర్ ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదు, మాకు గౌరవం ఇవ్వాలా అంతే కానీ వేరే ఉద్దేశం మాకేం లేదు అని స్వచ్ఛందంగా ఏమి డిమాండ్స్ లేకుండా
నేను పార్టీలో చేస్తానని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి చెప్పానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ కూటమిలో విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఆదేశిస్తే అలా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కలిసి పని చేసేదానికి అందరం ఉంటాం. సైనికులు మరి జనసేన నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా మా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కలుపుకొని అందరూ కలిసి పని వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా కలిసి పనిచేస్తామని ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా పాత వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా నేను హామీ ఇస్తా ఉన్నా. మరి అందరూ కలిసికట్టుగా మన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారిని మనం అందరం కూడా ఆయనకి మంచి పేరు తీసుకొచ్చే దానికోసం మేమందరూ కూడా కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆయన అడగగానే నన్ను పార్టీకి ఆహ్వానించినందుకు పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే ఒంగోలు రమ్మంటే తప్పకుండా వస్తాను, డేట్ ఫిక్స్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. మరి 2 డేట్లు మంచి రోజు చూసి డేట్లు ఇవ్వడం జరుగుతుంది. త్వరలోనే ఆ డేట్లు కూడా పెట్టి మరి ఒంగోలులో కార్యక్రమాన్ని పెట్టి పార్టీలో చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ఒంగోలు నుంచి ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా మరి నా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మీరు జగన్ కలవడానికి చాలాసార్లు అపాయింట్మెంట్ కూడా కొన్నిసార్లు ఇవ్వలేదని కానీ అక్కడ అధికారులు సంజయ్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా ఓటరీకి ఏర్పడి ఎమ్మెల్యేని కలవని మంత్రులు కూడా కలవని కానీ చాలామంది మాట్లాడారు. ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి నేనేమి వ్యాపారాల కోసం కలగలే. కేవలం ప్రజల యొక్క పరిస్థితులు చూసి వాళ్ళ అవసరాలు బట్టి మనం పోయి కలిసాము తప్ప దాన్ని కూడా వక్రీకరించి నిన్న ఏమైనా సాయి ఉన్నాడు, ఆయన సాయి అని ఒక జర్నలిస్ట్ ఈ యూట్యూబ్లో జగన్ గారిని కలిసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడుగుతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక పెంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ సాయి గారినే అడగమని పోయి ఆయన జగన్మోహన్ గారిని ఎప్పుడైనా డబ్బులు అడిగానేమోనని. నా ఆస్తులు బాగొట్టుకున్నాను తప్పితే ఆయన దగ్గర ఏమి నేను ఆశించలా. రాజకీయంగా నాకు అన్యాయం జరిగింది. సరే ఇవన్నీ ఇప్పుడు ఏదో బయటకు వచ్చి మాట్లాడటం కరెక్ట్ కాదు. వాళ్ళు ఏమైనా మాట్లాడితే అప్పుడు నేను స్పందిస్తా, ఏం జరిగినాయి కూడా అన్నీ చెప్తా. ఎందుకంటే రాజకీయంగా ఇప్పుడు ఏదో బయటకు వచ్చి విమర్శించడం నాకు మొదటి కరెక్ట్ కాదు. వాళ్ళు ఎవరన్నా రాంగ్గా రేపు స్పందిస్తే మటుకి మొత్తం ఏం జరిగినాయి కూడా పబ్లిక్గా తెలిపోతాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు కూటమి ఉంది, ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు. తెలుగుదేశం వాళ్ళని ఎలా చూసుకుంటారో మరి జనసేనలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అలా చూసుకోవాలి అన్నదే నాది. ఏమన్నా తేడా వస్తే మటుకి అధిష్టానం చెప్తాను. వాతావరణ కొత్తగా వచ్చిన జనసేన మొత్తం జనసేనకు కూడా ప్రాముఖ్యత ఇచ్చేటట్టుగా చూడాలన్నదే నా కోరిక. అంతేగాని నాకేదో తాగా పట్టుకొని చేయాలని కాదు. అది ప్రజల తీర్పు శిరసావహిస్తాం. అది ఎమ్మెల్యే అయ్యాడు, డెఫినెట్గా ఈ గాట్ పవర్. అట్లాగే జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మాకు ఉంది. నేను మటుకి మా జనసేన కార్యకర్తల కోసం నేను పోరాడు. నేను చెప్పాను కదా, ఓపెన్గా చెప్పాను. నేను ఏ డిమాండ్ పెట్టలేదు, నాకు ఆ పదవి ఏమని చెప్పలేదు, ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, మనం కలిసి పనిచేద్దాం, నేను అన్ని బాగా చూసుకుంటాను అని చెప్పాడు. అంతే, మేము అడగలేదు. ఆయన మనం
అమ్మా నేను ఒకటే చెప్తున్నానమ్మా, నా మనస్తత్వం ఒంగోలు ప్రజలను అడగండి. నేను పవర్ కోసం ఎప్పుడు పాకులాడలేదు. పవర్ కోసం పాకులాడితే ఆ రోజు మంత్రి పదవి వదులుకునేవాడిని కాదు. 4 years కంబైన్ స్టేట్లో మైన్స్ మినిస్టర్గా ఉన్నాను. ఒక్క నిమిషం ఆలోచించుకుంటూ వచ్చాం. పవర్ కోసం ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు కూడా ఒక్క డిమాండ్ ఇప్పుడు అడగండి. ఏమన్నా ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి నాయకులు అక్కడ ఉన్నారు కదా, ఒక్క డిమాండ్ కూడా నేను అడగలేదు. ఒకటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలవకుండా నేను రాజీనామా చేసి వచ్చాను. డిమాండ్ చేసేవాడిని అయితే రాజీనామా చేయకుండా వచ్చి మాట్లాడేవాడిని కదా. దానికి ఏం చేసిన దానికైనా నేను సిద్ధంగా వచ్చాను. నేను ఈరోజు రాజీనామా చేసి వచ్చాను. నేను చెప్పాను బాబు, నాకు రాజశేఖర రెడ్డి గారు ఇప్పటికో చెప్తున్నా, ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా, నాకు ఇప్పుడే చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టాడు, ఆయన కుటుంబం కదా అని చెప్పి భరాయించాను. కొన్ని రోజులు ఏడ్చుకునే రోజులు ఉన్నాయి. నా కళ్ళ నీళ్లు కూడా ఇనిగిపోయినాయి. అదే పరిస్థితి అది. అయినా కూడా రాజశేఖర్ గారు గుర్తుకొచ్చేవాళ్ళు, మా ఫ్యామిలీకి అట్లా గుర్తుకొచ్చేది. కానీ ఈరోజు ఎన్ని రకాలుగా ఇంకా ఆయన ఆ కోటరీతోనే నడుస్తూ ఉంది. మళ్ళీ అదే కోటరీ నడుపుతూ ఉన్నాడు. ఎక్కడ కూడా అందరూ చూస్తూనే ఉన్నారు, మరి ఏం మార్చలేదు. అదే సిస్టమ్, అదే కథ. నేను ఎప్పుడు కూడా అందరూ అనేవాళ్ళు, మేకపాటి రాజమోహన్ వీళ్ళందరూ కూడా అనేవాళ్ళు, వాసు నువ్వు ఒక్కడివే ఆయనతో మాట్లాడి గట్టిగా మాట్లాడేవాడు అని. నేను అన్ని కూడా ప్రజల్లో జరుగుతున్నటువంటి లోటుపాట్లు నేను అన్ని కూడా చెప్పేవాడిని ఆయన. దానికని ఆయన నన్ను ఇదేంది ఇట్లా నెగిటివ్గా చెప్తాడనే ఆలోచన ఉంది. ప్రజల్లో జరిగే చెప్పడం కూడా ఆయన రుచించేది కాదు. అది నా పరిస్థితి. అందువల్ల ఇప్పుడు నేతలు అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు తీసుకుంటామంటే దానికి మాట్లాడలేదు సిద్ధంగా ఉన్నాం. రేపు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాలనే పరిస్థితి ఉన్నట్లుంది. మరి అది నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఒకవేళ ఏమన్నా అవసరం అయితే నేను తీసుకొచ్చేదానికి సిద్ధంగా. నాకు తెలియదు. ఇప్పుడు ఉదయ్ భాను గారు కూడా రేపు 22 చేరుతున్నారు. డెఫినెట్గా నాయకుడు పలానాళ్ళు మంచివాళ్ళు బాగుంటుంది మన పార్టీ కంటే నా సాయశక్తిలో కృషి చేసి వాళ్ళు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు. మనకేం లేదు. నాకు ఇప్పుడు నేను ఒక్కటే చెప్పాను. మొన్న ఈ మధ్య కొన్ని 5 years జరిగిన అవినీతి ఏదో చెప్పారు. నేను లెటర్ రాసినాను చంద్రబాబు నాయుడికి. ఆయన ఏదో ఆరోపించాడు. అవన్నీ ఎంక్వైరీ పెట్టండి, చేయండి అని కూడా చెప్పాను. కావాలని ఆరోపణలు అనేది కరెక్ట్ కాదు కదా. ఏదన్నా ఇంకా వదిలేసాం, ఇంకా అయిపోయింది. అందరూ కలిసి పనిచేస్తాం.